యేసు ప్రభువు కొండమీద ప్రసంగిస్తూ జనసమూహాన్ని చూచి శాంతంగా ఒక ఉపమానంతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక విత్తువాడు విత్తనాలు విత్తుటకు బయలుదేరాడు. అతడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు మార్గపక్క నేలపై పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. కొన్ని విత్తనాలు మట్టి కొరత ఉన్న రాతి నేలపై పడ్డాయి. వెంటనే మొలిచాయి కాని వేర్లు లోతుగా లేకపోవడంతో ఎండ పడగానే ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ల మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి వాటిని ముంచివేశాయి. ఫలము రాలేదు. ఇంకొన్ని విత్తనాలు మంచి నేలపై పడ్డాయి. అవి పెరిగి ఫలము ఇచ్చాయి. కొన్ని 30 రెట్లు, కొన్ని 60 రెట్లు, కొన్ని 100 రెట్లు. చెవులు గలవాడు వినుగాక. ప్రభువా, ఈ ఉపమాన భావం మాకు తెలియచేయుము. ఈ ఉపమాన భావం ఏమనగా, దేవుడు మన హృదయాల్లో తన వాక్యాన్ని ఒక విత్తనంలా నాటుతాడు. ఆ వాక్యం మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని హృదయాలు మార్గపక్క నేలలాగా ఉంటాయి. వాక్యాన్ని విన్నాదాన్ని గంభీరంగా తీసుకోరు. అప్పుడు దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. రాతి నేలలో పడినవాడు వాక్యాన్ని స్వీకరిస్తారు కాని ప్రార్థనలో వాక్య అధ్యయనంలో లోతు ఉండదు. పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసం బలహీనమవుతారు. ముళ్ల పొదల్లో పడినవారు ఈ లోక చింతలు భయాలు వాక్యాన్ని ముంచివేస్తాయి. హృదయం దేవుని దగ్గర కాకుండా ఇతర విషయాల్లో చిక్కుకుంటుంది. మంచి హృదయం ఉన్నవాడు దేవుని దగ్గరకు ప్రార్థనలో వస్తాడు. వాక్యాన్ని గౌరవంతో స్వీకరిస్తాడు. అప్పుడు ఆ విత్తనం బలపడుతుంది. ప్రతిరోజూ బైబిల్ చదువుతూ దేవుని వాక్యంలో నిలిచినప్పుడు విశ్వాసం బలపడుతుంది. జీవితం మారడం ప్రారంభమవుతుంది. దేవుని వాక్యంతో నడిచే జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది. ప్రేమదయసేవ అతని జీవితంలో కనిపిస్తాయి. చెవులు గలవాడు వినుగాక.